సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని పే స్కేల్ అమలు చేసిన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ కొంతకాలంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సమ్మెకు వికారాబాద్ జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు సైరన్ మోగించారు. వికారాబాద్ జిల్లాలో కలెక్టరేట్ ఎదుట విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు రెండవ రోజు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇక అనంతరం ధర్నా శిబిరం నుంచి భారీ ర్యాలీతో వికారాబాద్ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించి సమగ్ర శిక్ష ఉద్యోగులను న్యాయం చేయాలని గట్టిగా నినాదాలు చేశారు. విద్యాశాఖలో అత్యంత క్రియాశీలక విధులను నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను న్యాయం చేయాలని టీఎస్ఎస్యుఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగ్యా నాయక్ డిమాండ్ చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని నిరవధిక సమ్మెకు వెళ్లాలని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని గత 3-4 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేసిన అనంతరం ఈరోజు పూర్తి స్థాయిలో సమ్మెకు దిగడం జరిగింది. కాబట్టి ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు నివాళులు అర్పిస్తూ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని గతంలో 2023 సంవత్సరంలో జరిగినటువంటి పోరాటంలో మా దీక్షా శిబిరం దగ్గర వచ్చేసి మీకు గవర్నమెంట్ ఏర్పడిన కేవలం 30 రోజుల్లోనే 100 రోజుల్లోనే మీకు జీవో ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి భరోసా కల్పించడంతో పాటు ఆ మాట నిలబెట్టకపోవడంతో పాటుగా సంవత్సరం పూర్తి కావచ్చినా మాకు జీవో రాకపోయింది, మళ్ళా మాకు న్యాయం కాకపోయింది. మళ్ళా తీరా ప్రజాపాలనలో విజయోత్సవాలు ఘనంగా జరిగిన తరుణంలో కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఈ విజయోత్సవాలు పాల్గొన్న